హలో నమస్తే, వెల్కమ్ టు హోమ్ సిద్ధ ఛానల్. ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే అసలు పురాతన కాలంలో ఋషి సాంప్రదాయంలో మనకు సంబంధించినటువంటి రోగాలని ఏవైనా రేడియేషన్స్ ద్వారా తగ్గించేవాళ్ళ, ఎలా తీసుకునేవాళ్ళు అంటే ప్రాణశక్తిని, మన విశ్వంలో ఉన్న ప్రాణశక్తిని ఎలా తీసుకునేవాళ్ళు అనేది ఈరోజు టాపిక్. ఎలా తీసుకునేవాళ్ళు అంటే వెనకటి రోజుల్లో మన ఋషులు సూర్యుని యొక్క శక్తిని, ఎనర్జీని కన్వర్షన్ చేసి మన బ్రెయిన్కి అప్లై చేసేవాళ్ళు. ఆ బ్రెయిన్కి అప్లై చేస్తే ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న సిస్టమ్స్ ఎక్కడెక్కడైతే ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయో ఆ డిఫెక్ట్స్ మొత్తం క్లియర్ అవుతాయి. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సర్వరోగ నివారిణి. ఏంటంటే సబ్జెక్టు, వెనకటి రోజులు ఏం చేసేవాళ్ళంటే మన ఋషులు, సిద్ధులు, యోగులు వెండి రేకుని చక్కగా కట్ చేసుకొని, అంటే సుమారు వచ్చేసరికి ఒక 3.5 అంగుళాలు, అంటే ఈ సైజు, అంటే మన బెత్తిడి ఎంతైతే ఉంటుందో అంత వెండి రేకు చేపించుకునేవాళ్ళు. ఈ వెండి రేకుని ఏం చేసేవాళ్ళు అంటే పొద్దున్నే సూర్యోదయం అప్పుడు ఆ రేకు మీద ఇట్లా చూసి ఆ కిరణాన్ని మన కంటి మీదకి అప్లై చేసేవాళ్ళు. ఇలా అప్లై చేయటం వల్ల ఏం జరుగుతుందంటే సూర్యుడిలో ఉన్నటువంటి ఏదైతే ప్రాణశక్తి ఉందో ఆ ప్రాణశక్తి ఈ యొక్క రజిత ధాతువు, అంటే ఈ వెండి తీసుకొని ఇది రిఫ్లెక్షన్ను మనకి ఐ మీద పడ్డప్పుడు మన ఐ దగ్గర నుంచి కొన్ని కమాండ్స్ బ్రెయిన్కి వెళ్తాయి. ఆ బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఆ బ్రెయిన్లో ఎక్కడైతే ఏదైతే సిగ్నల్ ఫాల్ట్ ఉందో, ఏ అయితే మనకి బాడీకి కావాల్సిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొడ్యూస్ అయ్యేవి. అయితే ఇక్కడ సైంటిఫిక్ మెకానిజం ఏంటంటే ఈ వెండి రేఖ మీద ఎప్పుడైతే ఈ సూర్యోదయం అప్పుడు వచ్చేటువంటి కిరణాలు తాకుతాయో దాంట్లో నుంచి ఒక రకమైనటువంటి ఎనర్జీ, ఫోటానిక్ ఎనర్జీ అనేది మన కంటిలో ఉన్నటువంటి కాపర్ రింగ్ మీద పనిచేసి అక్కడ నుంచి బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చి అక్కడ నుంచి సూర్యగ్రంథి, అంటే లివర్ దగ్గరికి వెళ్ళి మొత్తం మెటబాలిజాన్ని కరెక్ట్ చేస్తుంది. ఎటువంటి రోగం ఉన్నా కూడా ఈ ప్రక్రియ అనేది వెనకటి రోజుల్లో సర్వరోగ నివారణగా వాడేవాళ్ళు. కాబట్టి మీకు అవకాశం ఉంటే మీరందరూ కూడా ఈ టిప్ ఫాలో అప్ చేయండి. ఖచ్చితంగా ఇది చాలా ఓల్డ్ యాన్షియంట్ టెక్నిక్. ఇది ఏరుకోరి నేను స్టడీ చేసి మీ అందరి కోసం ఈరోజు ఈ టిప్ చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా అందరూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.